ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్నకే వెయ్యాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూపాలపల్లి నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. జీవో నెంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాటం చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలియజేశారు. మిగతా 1,70,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా మేము సాధారణ ఎన్నికల ముందు పోయినప్పుడు మేనిఫెస్టోలో పెట్టాం. ఆ డేట్ల ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న 1,70,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం నింపడం జరుగుతుంది. మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు 5 నెలలు అవుతుంది, ఏం చేసిందని ప్రతిపక్షాలు ఎగిరెగిరి పడుతున్నారు. మేము ఈ చిత్తశుద్ధితో ఉన్నాం. ఆగస్టు 15లో మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పును 27,000 కోట్ల మితిగట్టాం. మీ 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు నీళ్ల పాలైపోయింది. 87,000 కోట్లు కరెంటు మీద అప్పు తెచ్చారు. మిషన్ భగీరథతో అప్పు తెచ్చారు. తెచ్చిన అప్పులన్నీ తీర్చుకుంటూ ఈరోజు మేము ఇచ్చిన మాట అమలు చేసే కొరకు చిత్తశుద్ధితో ఆగస్టు 15